ఖమ్మం విద్యానగర్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై మహమ్మద్ గౌస్ పాషా అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం కూడా అపార్ట్మెంట్ లో 4వ అంతస్తు నుంచి బాలికను కిందకు తోసేశాడు ఆ నీచుడు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాలిక ఆ ఘటనపై వాంగ్మూలం ఇచ్చింది. ఈ సంఘటన ఈ నెల 6న జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటన జరిగిన అపార్ట్మెంట్ దగ్గర నుంచి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ భాస్కర్ అందిస్తారు. నగరంలో 12 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఒకసారిగా వెలుగులోకి వచ్చింది. అది కాస్త శనివారం సాయంత్రం పూట జరిగిన ఘటన లేటుగా వెలుగులోకి రావడంతో కూడా అసలు ఏం జరిగిందని దానిపై కూడా అంతర్జాతీయ ప్రశ్నగా నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు నేను ఖమ్మం నగరంలో ఉన్నటువంటి ఈ యొక్క జీపీ ప్రైడ్ దగ్గర ప్రజెంట్ ఉన్నాం. బైపాస్ రోడ్డుకి సమీపంలో ఉంది. ఇదంతా కూడా మొత్తానికి అయితే ఈ యొక్క అపార్ట్మెంట్ నిర్మాణం చేసుకోవడం సుమారు 3 సంవత్సరాలుగా వస్తుంది. మొత్తానికి అయితే ఇక్కడ కేవలం ఒక ఫ్లోర్లో మొత్తం 2 కుటుంబాలు మాత్రమే ఉండే విధంగా ఈ యొక్క అపార్ట్మెంట్ మొత్తం డిజైన్ చేసిన పద్ధతిని మొత్తానికైతే ఒక 12 ఏళ్ల బాలిక మొత్తానికైతే 7th క్లాస్ అవుతుంది. తన తాతవారి ఇంటికి వచ్చిన నేపథ్యంలోనే ఒక్కసారిగా దాంట్లో నివాసం ఉన్న వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడినట్టు పాప బాధితుల వాంగ్మూలం ఇస్తున్న నేపథ్యం అవుతుంది. దీనికి సంబంధించి ఖమ్మం నగర ఏసీపీ రమణమూర్తి మొత్తం కూడా పూర్తిస్థాయి దృష్టి సారిస్తున్న నేపథ్యం అవుతుంది. మొత్తానికైతే ఘటనా స్థలానికి వచ్చారు. మొత్తం అంతా కూడా కళ్ళే తిరుగుతూ మొత్తం వాకప్ చేస్తూ విచారణ చేస్తున్న నేపథ్యం అవుతుంది. మనతో పాటు మాట్లాడేందుకు ఏసీపీ రమణమూర్తి గారు మనతో పాటు మనం మాట్లాడి చూద్దాం. సార్ అసలు ఏం జరిగింది? అంటే ఇది 6వ తారీఖు సాయంత్రం జరిగింది. 6వ తారీఖు పైనుంచి బిల్డింగ్ పైనుంచి కింద పడింది అని చెప్పి అప్పటి నుంచి ఆ అమ్మాయి కొద్దిగా పరిస్థితి బాగాలేదు. మా హాస్పిటల్లో ట్రీట్మెంట్ నిన్న కొద్దిగా స్లో వచ్చిన తర్వాత వాళ్ళ తల్లికి చెప్పింది. ఇదే అపార్ట్మెంట్లో ఉన్న అతను కొద్దిగా దాడి చేసి లైంగిక దాడి చేయడానికి అటెంప్ట్ చేసినాడని, బిల్డింగ్ పై నుంచి తోసేసినాడని చెప్పి చెప్పింది. దాని మీద వాళ్ళ అమ్మ వచ్చి కంప్లైంట్ ఇస్తే మనము పోక్సో కేసును అటెంప్ట్ మర్డర్ కేసు కట్టడం జరిగింది. కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, దర్యాప్తు చేస్తున్నాం. సో ఇప్పుడు డబ్బులు తీసుకున్నారు సార్? ఏమన్నా తీసుకోలేదు, త్వరలో తీసుకుంటాం. సో ఇప్పుడు సంబంధించి ఆమె పాప బాధితుల పరిస్థితి ఎలా ఉంది సార్? ఆమె పరిస్థితి స్టేబుల్గా ఉంది. 6వ తారీఖు జరిగింది కదా, కొద్దిగా ట్రీట్మెంట్ తీసుకుంటే ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి నిన్న స్టేబుల్ అయింది కాబట్టి నిన్న తల్లికి చెప్పింది. ఇప్పుడు ప్రస్తుతం ఆమె స్టేబుల్గానే ఉంది. అంటే 4th ఫ్లోర్ నుంచి కింద పడేసేంత వరకు వచ్చిందని అంటే అంత యాక్సెస్గా ఉందా సార్? అంత ఇక్కడ అంటే ఇక్కడ వీళ్ళు సీసీ కెమెరాస్ కూడా పనిచేయట్లేదు. కొత్త అపార్ట్మెంటే కానీ సీసీ కెమెరాస్ పనిచేయట్లేదు. ఇది వెరిఫై చేస్తున్నాం, అంతే ఇన్వెస్టిగేషన్ చేస్తాం. సో మొత్తంగా చూడొచ్చు, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తున్న దర్యాప్తులో ఉంది. మరోవైపున మొత్తానికైతే ఈ యొక్క కేసు మిస్టరీ వీడించేందుకు సైతం పోలీసులు మొత్తం శతవిధుల ప్రయత్నం చేస్తారు. ఒక బృందాలుగా ఏర్పడి మొత్తం ఈ యొక్క ఘటనకు సంబంధించి ఏసీపీ ప్రత్యేకంగా చొరవ చూపెట్టారని చెప్పుకోవచ్చు. మనం చూసుకోవచ్చు, మనం ప్రజెంట్ ఉన్నాం. అంటే ఒకవైపున అదే మొత్తానికైతే ఇక్కడ నుంచి ఈ యొక్క ప్రదేశానికి సంబంధించి వెనక బ్యాక్ సైడ్ ఉన్నటువంటి దానికి ఆ ఫ్లోర్లో నుంచి 4th ఫ్లోర్ నుంచి ఈ గోడ మనం చూసుకోవచ్చు. చాలా వరకు కూడా ఆ గోడ వెనకాల బాలికను టాప్ ఫ్లోర్లో నుంచి కింద పడేసినట్టుగా చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే ఒక 10 అడుగుల పైగానే ఈ కారిడార్ ఉంటుంది. ఆ పైన నుంచి 4th ఫ్లోర్లో పైన నుంచి ఒక్కసారిగా బ్యాక్ సైడ్ పాపను విసిరేసి, అంటే 2nd ఫ్లోర్లోనే తనపై అఘాత్యం జరిగింది. ఆ తర్వాత పైన కూడా మరలా అతను నాపై ఏదో ప్రయోగం చేసినట్టుగా బాధితురాలు చెబుతున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే ఆ బైపాస్ రోడ్డు నుంచి ఆటో డ్రైవర్లు చూసిన ఘటన మాత్రమే ఆధారంగానే బాలిక ఇక్కడ కింద పడింది అనేది వెలుగులోకి వచ్చింది. మొత్తానికైతే బాధితుల పరిస్థితి మాత్రం చాలా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తంగా నడుము వెన్నుపూస విరిగిపోవటం, మరోవైపున 2 కాళ్ళు 2 చేతులు సైతం కూడా విరిగిపోయినట్టు తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఒకవైపున ఈ యొక్క ఘటనకు సంబంధించి చాలా వరకు కూడా పోలీసులు వివిధ కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఆమె నిందితురాలు మాత్రం తనపై ఒక గౌస్ అనే వ్యక్తి తనపై అఘాత్యానికి పాల్పడినట్టు చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. మనం చూసుకోవచ్చు, ఆ 4th ఫ్లోర్లో నుంచి డెడ్ ఎండ్లో నుంచి ఆ బాలికను అఘాత్యం చేసి చివరికి అతను పైనుంచి కిందకి విసిరేసినట్టుగా ఆమె చెబుతున్న నేపథ్యం అయితే ఉంది. అసలు నిజంగా ఈ యొక్క వెలుగులోకి వచ్చిన కోణంపై పోలీసులు సైతం కూడా విస్తుపోవాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. మొత్తానికి ఏదేమైనా సరే ఈ యొక్క ఖమ్మం నగరంలో జరిగిన బాలికకు జరిగినటువంటి అత్యాచార ఘటన సంబంధించి ఒక్కసారిగా ఉలిక్కిపడే విధంగా చేసింది. పోలీసులు తమదైన స్టైల్లో పూర్తిస్థాయి విచారణ అయితే వేగవంతం చేస్తున్నారు. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరా సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం.